బాలుబాబు వికీపీడియారా క్లాస్ చేస్తేనే అవసరం. గూగుల్లో సెర్చ్ చేసిన కనిపిస్తాడు బాలుబాబు. ఎందుకు గాంధీ లాగా ఉన్నావు. గాయ్స్ ఈరోజు అయితే మేము ముంబైకి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మా ట్రైన్ ఒక 10 minutesలో వస్తుంది. సో ఈయన వచ్చేసి బాలయ్య, నమస్కారం. ఈడొచ్చేసి 2 పెగ్గులు వేసినట్టున్నారు. ఓకే సీనిగాడు. సో ఇప్పుడు మా ట్రైన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అలా ఈ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ రాజంపేట అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. కొద్దిసేపట్లో మా ట్రైన్ వచ్చేస్తుంది, మేము స్టార్ట్ అయిపోతాం. ముంబైకి నాగర్కోయిల్ టు ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓకే కూలర్ బాగున్నది. అది ఎవరైనా పరిచిపోయినావా? హాయ్ ఫ్రెండ్స్, పద్దెన బయట చదువు పూసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చర్మం పగులుతుంది. పీరు ఏ స్టేషన్ కూడా తెలియట్లేదు. హాయ్. చూసారా గైస్, వెస్టర్న్ ఘాట్స్ అంతా ఎట్లా ఎండిపోయిందో. మొత్తం అయితే కొండలని కాలిపోయాయి. అసలు లోనావాల జంక్షన్ ఏరియా అంతా ఎట్లుంటుంది అంటే ఫుల్ గ్రీనరీ, అలాగే వాటర్ ఫాల్స్ ఉంటాయి. అసలు ఒక రేంజ్ ఉన్న లొకేషన్ ఇది. కానీ ఇప్పుడేమైందిరా అంటే మొత్తం సమ్మర్ సీజన్ కాబట్టి స్టార్ట్ అయింది, మొత్తం ఎండిపోయాయి. అక్కడ కింద దూరంగా చూసుకుంటే ఒక విలేజ్ కూడా ఉంది అంత లోలో. పైనుంచి వర్షం వస్తే వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ అటు సైడ్ జూమ్ చేస్తాను ఇంకొంచెం తిప్పురా, సరిగా కనబడటం లేదు. అక్కడక్కడ ఉన్నాయి కదా, అదే విలేజ్. మీకు తర్వాత చూపిస్తాను. గైస్ చూసారా గైస్, ఇంతటి ఎత్తిన కొండ కింద అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి, ప్లేస్ ఉంది, సబ్ స్టేషన్ ఉంది. అసలు వీళ్ళు వచ్చేసి ఇలా ఇక్కడ ఎలా ఉన్నారో తెలియదు. కానీ సరైన ట్రాన్స్పోర్ట్ అయితే ట్రైన్ అయితే ఉంది, ఇక్కడ స్టేషన్ కూడా లేనట్టుంది. అయితే బాగా బతికేస్తున్నారు, ఎట్లా బతుకుతారు, సూపర్ అసలు. చూడండి గైస్, ఈ పసి బిడ్డలు ముంబై వీధుల్లో బిర్యానీకి కొట్లాడి ఇప్పుడు దొరికింది. ఇప్పుడే తింటున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ఆకలి అయితే బాగా ఉంది, తినేస్తాం. ఫైనల్లీ మా బావర్ది దినేష్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి ఏరోవాలి కాదు ఏరోలీలో మా దినేష్ గారు అయితే వర్క్ చేస్తాడు. సో ఇంకొక 20 minutesలో వాడికైతే ఆఫీస్ ఉంది. సో ఆ గ్యాప్లో అయితే మేము వచ్చి బర్త్డే అయితే చేస్తున్నాం అనమాట. వద్దులే హ్యాపీ బర్త్డే టు దాదాపు ఒక 2 కిలోమీటర్లు నడుచుకొని వస్తే మాకు ఇక్కడ వచ్చేసి మసాలా దోశ, ఇడ్లీ అన్నీ దొరికాయి. కాకపోతే ఎప్పటివాడికి ఫస్ట్లో ఏం రాలేదనుకున్నాం, కానీ బాగా వేసాడు లాస్ట్లో. అంతేనా? అయితే బాగుంది, చాలా బాగుంది. హలో గాయస్, ఈరోజు ఛత్రపతి శివాజీ టెర్మినస్కి అయితే వచ్చేసాం ముంబైలో. చూసారు కదా మొత్తం ఎలా ఉందో, ఫుల్ బిజీ రష్, ఎక్కడ చూసినా జనాలే. మేమైతే ఈ ట్రైన్లో దిగినాము, ఇదే లాస్ట్ ఇక్కడ. సో ఇప్పుడైతే మేము మెరైన్ డ్రైవ్కి అయితే వెళ్తాము. చాలా హిస్టారికల్ రైల్వే స్టేషన్, చాలా ఓల్డ్ స్టేషన్ అనమాట. సో మేమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇండియా గేట్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మెరైన్ డ్రైవ్కి వెళ్తాం. 18 ఇక్కడ 18 ప్లాట్ఫామ్స్ అంటే ఇక్కడ ఉండేది. అన్ని ప్లాట్ఫామ్స్లో మనం ఫారినర్స్ ఈ మధ్య చూడండి, ఇక్కడ ఫారినర్స్ కూడా ప్రెసిడెంట్ వచ్చింది. అతను కూడా ఇక్కడికి వచ్చేసి వాటిని ఈ స్టేషన్ చూసి ఎక్స్ప్లోర్ చేశాడు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై, ఇది చాలా ఫేమస్. వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది.
మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా ఉంది. ముందుకెళ్దాం. మనం గేట్ వేకి వచ్చేసాం. గేట్ వే ఆఫ్ ఇండియా ఇది. ఢిల్లీలో ఏముంటుందిరా మనకి? తెలుసురా, ఎవడు తెలుసు. ఇలాంటి ఫోటోలు తీస్తూ ఉంటారు వీళ్ళు. మైలో పడకండి, చేస్తారు బాగా. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారు. ఫారినర్స్ మీరు ఇండియా, నార్త్ ఇండియా అన్ని చోట్ల నుంచి జనాలు ఇక్కడ. టూరిస్టుల కంటే ఫోటోలు తీసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది అర్థం కావట్లేదు. వీళ్ళు ఎట్టున్నారు రా? ఇది గేట్ వే కదా, గేట్ వే అన్నారు. తాజ్మహల్ కదా, తాజ్ హోటల్. సారీ, తాజ్ హోటల్ ఇక్కడ బాగుంటుంది, మంచి ప్లేస్. ఇక్కడ ఏముంది అని నేను అడిగితే నేనేం చెప్పలేను, ఎందుకంటే ర్యాలీలో వచ్చిన ఏముంది అక్కడ. పురే దాని నుంచి ఎంట్రెన్స్ అవుతున్నారంట అప్పుడు సముద్రంలో నుంచి అందరూ. గాయస్ ఇప్పుడైతే మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. చూసారు కదా మొత్తము ఎంత బాగుందో. బాగుందని చెప్పలేను కానీ ఎండ ఎక్కువగా ఉంది. సో ఈ సైడ్ వెనకాల ఇండియా గేటు. ఇండియా గేటా? ఇండియా గేట్ కాదు, గేట్ వే ముంబై. సో ఈ సైడ్ వచ్చేసి తాజ్ హోటల్ తాజ్. ఇక్కడే అప్పుడు 26/11 అనుకుంటా బాంబు పెట్టారు. సో ఇది కొంచెం హైలీ సెక్యూర్ ఏరియా. అండ్ లాస్ట్లో చూసుకుంటే అక్కడ మొత్తం మెరైన్ డ్రైవ్ అటు సైడు ఇప్పుడు లేదు. ఇక్కడ ఏముంది అంటే జస్ట్ ఆర్చ్ లాగా ఉంది. దీన్ని ఫేమస్ ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ, సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది గైస్, వీడు మా బ్రదరు సీనిగాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఫోటోలు సరిగా తీసుకోలేదు కానీ, ఇక్కడ వరకు వచ్చి ఫోటో తీసుకోకుండా వేరే బ్యాచ్ వెళ్ళిపోయింది మా ఫ్రెండ్స్. సో మేము ఇప్పుడు దిగుతాం ఇద్దరం. గైస్ ఇప్పుడైతే మనం పానీ అందరూ చలే కలిసి ఇప్పుడు మనము నీటి పైన వచ్చేసి నీళ్లు, మన నీళ్ళ లోపల నుంచి వెళ్తాం అనమాట. ఇంకా పోతాంలే, ఇది అండర్ గ్రౌండ్ రోడ్ ఇది. సో పైన అయితే సముద్రం ఉంది, మనం దాని కింద అయితే టన్నెల్ ఇది. సో అసలు చూసారు కదా ఎంత బాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో మోస్ట్లీ यहाँ पे कितना ठंडा हो जाएगा देखो, अपने आप देखो ठंडा हो गया। టన్న అంటే गाड़ी जो है చల్లగా లోపలికి వస్తానే చాలా కూల్గా ఉంది. బయట టెంపరేచర్కి ఇక్కడికి టన్నులు అయితే ఎండింగ్ వచ్చేసింది. చూసారు కదా అసలు ముంబై ఒక్కో చోట ఒక్కోలా ఉంది అసలు. అద్భుతం, సూపర్ అసలు. అసలు ముంబైకి వస్తాను కూడా నేను అనుకోలేదు. అంతా మా మామ వాళ్ళే వెనకాల ఉన్నారు కదా ఆయన. ఎక్కడ అది అక్కడ కనబడుతుంది కదా, అదే ముఖేష్ అమ్మని ఇల్లు. బ్లాక్ కదా, బ్లాక్ దాందేనా? ఏది ఆ బ్లాక్ కలర్దేనా? ఆ బ్లాక్ కలర్దే ముఖేష్ అమ్మని ఇల్లు. కానీ మనకు పోవడానికి యాక్సెస్ లేదు. నేను ఎత్తుకు వచ్చేటప్పుడు మా సార్ చెప్పాడు, ఏమని చెప్పాడంటే నైట్ టైం అయితే వాటర్ ముందుకు వచ్చేసాయి, మార్నింగ్ టైం అయితే వాటర్ ఎన్నికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు అందుకే మార్నింగ్ టైం కాబట్టి వాటర్ ఎన్నికి వెళ్ళిపోయాయి. సో మీరు ఈవినింగ్ 6 వస్తే మళ్ళీ వాటర్ ముందుకు వస్తాయి. 6 క్లారిటీ అంటే ఎప్పుడైనా ఇలా చెప్పాలా మూన్ కదా? ఎలా చెప్పాను శ్రీకాంత్? చాలా బాగా చెప్పాము. మూన్ గ్రావిటేషన్ వల్ల వాటర్ అనేది నైట్ టైం ముందుకు వస్తాయి, ఆ డే టైం అయితే ఎన్నికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ ఇల్లు వచ్చేసి అమ్మాని వాళ్ళ కూతురు ఇల్లు. ఇది దిస్ ద వన్. ఓకే గైస్, దిస్ ద మెయిన్ వన్. అదే నౌ వి నీడ్ టు ట్రావెల్ టు ముంబై టు అనదర్ ప్లేస్ లైక్ బాంద్రా. దిస్ ఇస్ ద మెయిన్ రోడ్. మా ఫాలోవర్స్ ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. అయ్యో బాబు, ఇది కట్ చేయరా మరి పెట్టరా. కాదు ఈ బ్రిడ్జి పేరు ఏం పేరు? ఇది సీలింగ్ బీచ్. సీలింగ్ లైక్ సీలింగ్. అవును, సముద్రాన్ని లింక్ చేయడం అన్నమాట. సముద్రాన్ని లింక్ చేసేది కాదు, సముద్రం పై నుంచి వేరే ప్లేస్ లింక్ చేసేది. సీలింగ్ బీచ్. సో ఇది సీలింగ్ బీచ్, ఇది మెయిన్ ఏరియా. సో మనం ఒక ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి, లేదా అది ఇప్పుడు చూడు నావి ముంబై నుంచి ఆ ముంబైకి వెళ్ళాలి. సో మీకు కనపడే బ్రిడ్జ్ వచ్చి అది ఆ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఓకేనా, బాగా చూడండి ఫ్రెండ్స్. శ్రీకాంత్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నాక అమ్మాయి దూకి చచ్చిపోయాడు. గైస్ ఇప్పుడు ఫైనల్గా మనం సీలింగ్ పైకి అయితే వచ్చేసాము. ఇది ఎలా ఉందంటే మేము అలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి మిస్ అయ్యి ఇలా తిరుక్కొని ఇలా సీలింగ్ పైకి అయితే రావడానికి చాలాసేపు అయింది.
ఇప్పుడు మాట్లాడతాడు మనతో బాలయ్య. సో బాలయ్య గారు మాట్లాడండి. भूल भुलैया है, బాలయ్య not బాలయ్య. It's not బాలయ్య, it's బాలయ్య. इतना फ्रिज बना दिया कि दिमाग काम नहीं करता. क्या भैया? हाँ, अभी कितनी बार मैं आया इस पे, ऐसा नहीं है कि नहीं. అచ్చా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ముంబై సీలింగ్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ బ్రిడ్జ్ కూడా కాదు, నాకు తెలిసిన ఎప్పుడు కట్టారు తెలియదు కరెక్ట్. సారీ, ఇప్పుడు ఎక్కువ మూవీస్ లో చూపించారు. అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్, వైట్ కేబుల్ లో అవే అన్నమాట బ్రిడ్జ్. సో కేబుల్ మన దుర్గం చెరువు అని ఉంటుంది, బట్ దుర్గం చెరువు కన్నా కొంచెం ఫేమస్ అంట. ఈ కేబుల్ తెగిపోతే బ్రిడ్జి కోల్పోతుంది అని శ్రీకాంత్ అనుకుంటాడు, బట్ ఏం తెగదు. ఇది చాలా స్టాండర్డ్స్ తో కట్టారు కాబట్టి కింద వీడికి ఎప్పుడు కింద బయటగా ఫ్రెండ్స్. ప్రశాంతంగా బతకడం నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకు కొంచెం ప్రశాంతంగా ఫ్రెండ్స్. ఇటుపక్క చూడండి బీచ్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇది పొల్యూటెడ్ బీచ్ అండి, ఇందులో ఎవరు మునగరు. మునిగినా కూడా పైకి కప్పుతో వెళ్తారు. అవునా? అవును శ్రీకాంత్. మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ వాటర్ బాగున్నాయి. ఎస్, ఎందుకంటే సముద్రం వాటర్ అదే ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి సీలింగ్ బీచ్ డ్రీమ్. యా, సో దిస్ ద సారీ తెలుగులో ఇదే అండి ఆ బ్రిడ్జ్, సీలింగ్ బ్రిడ్జ్. చూడండి సగం పగిలిపోయి సగం అట్ట కట్టినట్టు కట్టారు. సరిగ్గా పెయింట్ కూడా సరిగ్గా వేయలేదు. మనదేంటి దుర్గం చెరువు బ్రిడ్జ్ చాలా అందంగా బాగా కనిపిస్తుంది. ఏమన్నా బాగుంది చూడండి, నన్ను బాగుంది, ఓకే నచ్చింది నాకు. దిగి ఒక ఫోటో దిగుదామంటే దిగుబుద్ధి కావట్లేదు. ఇక్కడ ఆగితే లేపేస్తుంది. సో ఇక్కడే ఊసిరివెల్లి సినిమా తీసిన ఎన్టీఆర్ని కొట్టినారని విన్నాను. ఎన్టీఆర్ని కొట్టారా? నాట్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ కొడతారు కదా ఫైటింగ్ సీన్. ఓకే ఫైటింగ్ సీన్. సో ధోని వాళ్ళు ఉన్నాయి పెట్టావు ఈ వీడియో తీస్తున్నాడు గురించి చూడడానికి. అది చూడండి ఒకసారి. బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుందంటే చాప వల ఉన్నట్టున్నది, వలలాగా ఉంది. సో పెయింట్లు మంచి పెయింట్ వేస్తే బాగుండేది. నైట్ టైం లైట్స్ వస్తాయి ఇక్కడ. యా, ఓకే, లైట్ షో కూడా ఉంటుంది. లైట్ షో కాకపోతే ఇక్కడ ఆగేదానికి లేదు కదా. యాక్చువల్లీ ఈ రోజు పొల్యూషన్ చాలా తక్కువ ఉంది, లేకపోతే మనకి ఎక్కువగా. अभी देखो अपने को आना कहाँ है, यहाँ पे యా इतना घूम के अभी ये भी ब्रिज बनेगा. యస్ ఐ నో. సో ఆ బ్రిడ్జ్ बन रहा है वो देखो. మనం వెళ్ళే లొకేషన్ కి కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. బ్యాండ్రాకు తొందరగా కనెక్ట్ అవడానికి ఇది ఒక ఇంకో మరో బ్రిడ్జ్ కడుతున్నారు. రావట్లేదు. यहाँ पे आना है. ఓకే ఓకే. శ్రీకాంత్ చెప్పు. శ్రీకాంత్ వాయిస్ ఓవర్ యూ. శ్రీకాంత్ ఇది ఒక మార్కెట్ అండి. ఇది మా ఊర్లో మార్కెట్ మైన పెద్ద స్పెషల్ ఏం లేదు. ఒకసారి పత్తు అనుకున్నాను అమ్మాయి చూసే. చాలా ఉంటాయి. వెజిటేబుల్స్ చూడు. చూడ చిన్నటి ఉన్నాయి చూడు, డ్రైనేజీలో పెంచారు కదా, వాటి కండేలు చూడు ఒకసారి బాగా చూడు. రే దీంట్లో బుద్ధులు ఉన్నాయి శ్రీకాంత్, చూసుకో. బూతులు ఉన్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఏ ఇంచి కొనుక్కోపోతావా? ఇది ఐరన్ పెన్ తీసుకోవాలి దోశ బేబీ ఈ నుంచి మమ్మల్ని తేనె పెట్టేద్దాంబా. అలా ఫైనల్గా దినేష్ గారి బర్త్డే కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇక్కడ కొన్ని మామిడికాయలు ఉన్నాయి, అవి అయితే కొట్టుకొని రిటర్న్ అయితే అయిపోయాము. సో ఇది గైస్ ఈ వీడియో. సో మా ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి అయితే ఇంత దూరం అయితే వచ్చాము. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో చేయండి గైస్.